ఇప్పుడు మనము 60వ శతక పద్యాన్ని తెలుసుకుందాము. సతములాగుచు భక్తుల బ్రతుకు బండి ఎదురు పడుచుండి ఎదనుండి ఏలుచుండి వారి అనుభూతిలోనికి వచ్చుచుండి ప్రియము గూర్తువు నైమిస వెంకటేశ. నువ్వు ఎల్లప్పుడూ భక్తుల బ్రతుకు బండిని లాగుతూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటావు. వారి హృదయములో నుండి బుద్ధిలో వారికి అనుభూతి రూపములో వస్తావు నా తండ్రి. ఇంకా దృఢమైన భక్తిని కలిగించి ఎన్నో శుభాలు కలిగిస్తావు. మనము నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనల్ని భగవంతుడు నీడలా నడిపిస్తాడు. కానీ అంతా నాది నేను అనుకొని మనము అలా అనుకుంటాం. కానీ ఆ నారాయణమూర్తి తండ్రి మనము వేసే ప్రతి మంచి అడుగు అయితే ఆ అడుగు వైపే ఆయన కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. 61వ శతక పద్యము. కాలితో చాచి తన్నెను కాంతయొకతే రాయితో కొట్టెను రమణి రత్నమొకతే అయిన నేమనవైతిని నేను మటుకు వెర్రివాడను నైమిస వెంకటేశ. ఓ స్వామి నారాయణ, ఓ కృష్ణ పరమాత్మ, నీవు ఎంత తెలివిగల్లవాడివో. కట్టుకున్న వారితో గొడవ పడవు. మన సత్యభామ కాలితో తన్నిన పద్మావతీదేవి రాయితో కొట్టినా నీవు ఏమీ అనలేదు. మన సత్యభామ తల్లి తను ఆ స్వామివారు నావాడు అనుకున్న ఆలోచనతో కొద్ది రోజులు గడిచిన తర్వాత స్వామి పరమాత్మ అని తెలుసుకొని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకుంది. అలాగే మన తల్లి పద్మావతీదేవి స్వామివారు వెంకటేశ్వరుడుగా ఉన్నప్పుడు ఆ తల్లి కోపగించుకున్నా కూడా చిరునవ్వుతో స్వామివారు తల్లి వైపు చూశారు. కానీ పద్మావతీదేవిని ఏమీ కోప్పడలేదు. నారాయణ, నీ లీల ఎంత మధురమో. అటువంటి స్వామి గురించి అమ్మవార్లు తెలుసుకున్న రోజున తెలుసుకొని స్వామి నీవు మా హృదయములో కొలువై కూర్చో అని ఎప్పుడూ మనస్ఫూర్తిగా స్వామివారిని తెలుసుకున్నారు. కానీ మనము మాత్రము ఎంత తెలివి తక్కువ వాళ్ళమో. మన ఇళ్లల్లో భార్యాభర్తలము కీచులాడుకుంటున్నా ఎవరు ఒకళ్ళు తప్పు చేసినా రెండో వాళ్ళు సహించలేము. కానీ నారాయణ, నీవు సృష్టించిన ఈ భక్తులకి ఎంత గొప్ప అహమున్నా నీవు చిరునవ్వుతో వారిని మళ్ళీ మంచి మార్గాన నడిపించటానికి ప్రయత్నిస్తావు. ఆ అమ్మవార్లు కూడా నీ యొక్క గొప్ప హృదయాన్ని తెలుసుకొని నీ హృదయములో మన అమ్మవార్లు కొలువై కూర్చొని ఉన్నారు. స్వామి నీ లీలా విశేషాలు మధురాతి మధురము. 62వ శతక పద్యము. అమ్మవారు నీవును బంతులాడునప్పుడు పూలబంతి నేనే పూట పూట శ్రీకరమ్ముల స్పర్శలో తూకమెరిగి ప్రేమ నెరిగించు నైమిస వెంకటేశ. ప్రేమని ఎరిగింతు నైమిస వెంకటేశ. నా స్వామి అమ్మవార్లతో బంతులాడేటప్పుడు నేను ఆ బంతినైతే బాగుండు, అమ్మవారి స్వామివారి స్పర్శ, ఆ చేతి స్పర్శ నాకు తగిలితే నాకు మోక్షము కలిగిద్ది అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాము. 63వ శతక పద్యము. కోటి రంగుల పువ్వుల తోట నగుచు గుడికి పక్కనే ఉండి నిన్ను కొలుచుకొనుచు భక్తి రసగంధములతోడ స్వాగతించు విశ్వజనులను నైమిస వెంకటేశ. స్వామివారు ఆ పూల మధ్యలో ఉన్న
పూజిత వనమాలిలాగా కనిపిస్తారే, అటువంటి నారాయణమూర్తి తండ్రి దగ్గరికి పూలన్నీ సుగంధ పరిమళాలతో ఎప్పుడెప్పుడు స్వామివారి చెంతకి చేరుదామా, ఆ సుగంధ పరిమళాల యొక్క సువాసన స్వామికి అందిద్దామా అనుకునే పువ్వుల్లాగా నేను కూడా ఆ పువ్వుల్లో ఒక పువ్వునై ఉంటే బావుండు అని మనసుకు అనిపిస్తుంది. అటువంటి భక్తి సుగంధాల వెదజల్లుతూ ఇక్కడికి వచ్చే జనులను స్వాగతిస్తాను తండ్రి. నన్ను కూడా ఒక పువ్వుగా మార్చి నీ పాదాల చెంతకు చేర్చుకోవో నైమిస వెంకటేశ. 64వ శతక పద్యము. చంద్రకాంతుల గోమతి జలమునందు హంస వాహనమగుచు విహారములకు మెళుకుగా మిమ్ము గొనిపోదు లలితగతుల విజయ రమణీస నైమిస వెంకటేశ. ఓ స్వామి, విజయలక్ష్మీ సమేతుడివై వెన్నెల్లో నదీ విహారానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే హంసవాహనము నేనైతే బాగుండు. ఆ హంసని నేనై నా మీద దేవేరులతో నీవు విహరించే ఆ యొక్క ఘట్టాన్ని చూడటానికి నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఆ హంసని నేనైతే బాగుండు ఓ నైమిస వెంకటేశ. ఆ విధముగా నన్ను అనుగ్రహించు. ఓం నమో నైమిస వెంకటేశాయ. 65వ శతక పద్యము. కలికితో విహరింప లోకమ్మునందు కల్కివై విహరింపగా కథనమందు అశ్వవాహనమయ్యద అనుమతింపు విశ్వ విజయేశ నైమిస వెంకటేశ. ఓ స్వామి, నీవు అమ్మవారితో వనవిహారానికి కల్కివై దుష్ట సంహారానికి వెళ్ళేందుకు అశ్వవాహనము నేనే అవుతాను. గుర్రాన్ని నేనయ్యి నిన్ను ఆ గుర్రం మీద ఎక్కించుకొని ఆ కలిని అంతము చేయటానికి అశ్వవాహనాన్ని నేనవుతాను అని నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి. ఈ విధముగా భగవంతుణ్ణి మనము అనుగ్రహించమని ఏ విధముగా ఆయన్ని నమస్కరించుకుంటే మనల్ని చల్లగా